ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఏ టెక్నాలజీ వినియోగిస్తున్నారండి. ఏఏ టెక్నాలజీలో డేటా సెంటర్లు హీటెక్కిపోతాయండి. అందుకనే కూలింగ్ టవర్స్ ఏర్పాటు చేశారు. ఈ కూలింగ్ టవర్ ద్వారా వాటర్‌ను పంపి కూల్ చేస్తారండి. తర్వాత నీటి ఆవిరి రూపంలో వెలుతుంది. మనము కార్‌లో ప్రయాణించేటప్పుడు 10 గంటలు ప్రయాణించిన తర్వాత హీటెక్కినట్టయితే వాటర్ అనేవి ఏ విధంగా అయితే వినియోగిస్తామో ఈ డేటా సెంటర్‌ను కూల్ చేయడానికి కూడా ఈ కూలింగ్ ప్రక్రియను వాడుతున్నారండి. 2025లో ప్రపంచవ్యాప్తంగా 765 బిలియన్ లీటర్ల నీటిని వాడినట్టుగా నివేదికలు తెలియజేస్తున్నాయండి. అదే విధంగా ఒక చిన్న డేటా సెంటర్ తీసుకున్నట్టయితే ఆ కూలింగ్ టవర్ ద్వారా వాడే వాటర్ 1,00,00,000 లీటర్లట అండి. ఒక వారానికి 1,00,00,000 లీటర్లు అంటే బిగ్గెస్ట్ కంపెనీలు అయినటువంటి మైక్రోసాఫ్ట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, గూగుల్ కావచ్చు 2020 నుంచి 2023 వరకు 60% నీటిని వినియోగించినట్టుగా తెలుస్తుందండి. అదేవిధంగా 2025లో 30 బిలియన్ల లీటర్ల నీటిని ఈ కంపెనీలు వాడినట్టుగా కూడా నివేదికలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏ టెక్నాలజీ వల్ల విపరీతంగా నీరు వాడుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. ప్రపంచ జనాభా వచ్చేసి 800 కోట్లండి. అందులో 400 కోట్ల జనాభాలో సంవత్సరానికి 12 నెలలు తీసుకుంటే ఒక నెల తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందండి. అంటే ఒక నెల మాత్రం వాళ్ళకి కష్టంగా ఉంటుందండి నీరు లభించక. ఆ ముఖ్యమైన ప్రాంతాలు కనుక తీసుకున్నట్టయితే ఆఫ్రికా కంట్రీ కావచ్చు, దక్షిణాసియాలో సమస్య ఎక్కువగా ఉంది. 2030కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా 2/3 వంతు జనాభా నీటి ఎద్దడి ఎదురయ్యే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రకృతిలో మార్పులు, భూగర్భ జలాలు ఎండిపోవడం కూడా మనకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఫ్యూచర్ మొత్తం ఏ టెక్నాలజీ ఉంటే మాత్రం నీటి ఎద్దడి ఎదురయ్యే పరిస్థితి మనకు 100% కనిపిస్తుంది.